మీ మధ్యలో ఎందుకు ఇలా ప్రకటిస్తున్నామంటే కాలము సంపూర్ణమై ఉన్నది, కాలం సంపూర్ణమై ఉన్నది. అంతటా అందరూ మారు మనసు పొందవలనని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నాడు. కనుక మానవుడి జీవితంలో ఎన్నో అవి యొక్క మరి నడుస్తూ ఉంది, కానీ హృదయంలో మాత్రం నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషము లేక, మానవుడికి శాంతి లేకుండానే అనాలోచనలోనే ఎంత సంపాదించినప్పటికి కూడా, ఎంత కూడబెట్టినప్పటికి కూడా, ఎంత ధనం ఉన్నప్పటికి కూడా, ఎంత ఉద్యోగం ఉన్నప్పటికి కూడా, ఎన్ని డబ్బులు ఉన్నప్పటికి కూడా హృదయం మాత్రం నెమ్మది లేకుండానే మానవుడు హృదయం కాలం గడుస్తూ ఉన్నది. కనుక ఈ యొక్క సాయంకాలంలో సెలవుస్తుంది ఏమనగంటే, మరి ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైన జల్లారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతి ఉచితముగా ఇవ్వబడుతుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునే ఉన్నానని లేఖనాలు చదివిస్తూ ఉంటున్నాయి. కనుక ఇంకా నీ హృదయంలో మరి నెమ్మది లేకుండా జీవిస్తున్నట్లయితే, ఇంకా ఆనందం లేకుండా జీవిస్తున్నట్లయితే ఇప్పుడే ప్రభువుని నీ హృదయంలోకి చేర్చుకోవచ్చు. ఇప్పుడే ప్రభువునందు విశ్వాసం ఉంచవచ్చు. ఇప్పుడే యేసుక్రీస్తు వారిని స్వీకరించవచ్చు. కనుక ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు కూర్చున్నా, నీ పని చేసుకుంటున్నప్పటికీ కూడా ప్రభు వాక్యం 1-2 నిమిషములు నీ హృదయంలోకి పోలిస్తే నీ హృదయం మారుతుంది. మానవుడి జీవితంలో హృదయముని పాడు చేసుకుంటూ, డబ్బులు ఏర్పరచుకుంటూ కాలం గడుస్తూ ఉన్నది. భూలోకములో చూసినట్లయితే ఈ యొక్క పాపమనే రోగము పోవడానికి ఏ డాక్టరు ఎవరి వల్ల కాదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకరు మాత్రమే ఈ పాప రోగాన్ని కొరకై తన ప్రాణమును, తన రక్తమును సిందించి మానవాళి పాపమును కడుగుడు కొరకే ఆయన 2023 సంవత్సరముల క్రితములో భూమి మీదకి వచ్చి ఉన్నాడు. కనుక ఈ యొక్క సాయంకాలంలో నీ హృదయంలోనికి యేసు ప్రభువాన్ని స్వీకరించుము, ఆయన్ని హృదయంలో చేర్చుకును. ఆయన అంటున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. కనుక పాడైపోతున్న హృదయం, చెడుగొట్టుకుంటున్న హృదయం, ఎలా ఈ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు అంటే, నీ యొక్క యవ్వన కాలంలోనే, నీ వృద్ధాప్య కాలంలోనే నువ్వు కూర్చుంటప్పుడు లేవలేవు, లేస్తే కూర్చోలేవు, పడుకుంటే లేవలేని స్థితిలో ఉన్న సహోదరుడా, సహోదరి, నీతోటే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నమాట ఏంటంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించుచున్నాడు. కనుక ఆ ప్రేమలో ఉండాలని, ఆయన సంకల్పంలో ఉండాలని, ఏ ఒక్క ఆత్మ నశించి నరకనుభవం ఇష్టములోకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల కోసం ఉచితముగానే తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఈ లోకములు ఎవరండి? అన్నదమ్ముల, భార్య, పిల్లల, కుటుంబంలో వారా? ఎవరండి నీ కోసం క్రయము చెల్లించేవారు లేరు. ఎవరు నీ కోసం ప్రాణము ఉచితంగా పెట్టేవారు లేరు. ఎవరు నీ కోసం ఆదరించేవారు లేరు. అనేకులు నిన్ను మోసము చేయవచ్చు, మోసంలో పడిపోయి ఉండవచ్చేమో, కానీ ప్రభు మాత్రము నిన్నే మాత్రం ఇడిచిపెట్టేవాడు కాదు. ఆయన అంటున్నమాట, నా ఎదుకొచ్చు వారును నేనే మాత్రం త్రోసివేయను. ఈ సాయంకాల వేళల్లో ప్రభు కూడా ఇష్టపడుతున్నావా? ప్రభువుని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? ప్రభువుని మరి ఆకర్షించడానికి ఇష్టపడుతున్నావా? అయితే ఇప్పుడే ఏ చోటున్నా, ఎక్కడ ఉన్నా నీవు ప్రభువుని అంగీకరించము, ప్రభునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందెదరు. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా,
మీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ప్రాంతంలో చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. ఈ ప్రాంతంలో ఉన్న వారికి రక్షణ కలుగు చేయండి, మెండల జీవన దయచేయండి. ముందుకు మేము వెళుతుండగా మా వాహనం చుట్టూ, ఈదుల చుట్టూ మీ యొక్క రక్త ప్రోక్షణ మీ కృప దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి. రాజులకు రాజు ప్రవీణ్ యేసు క్రీస్తు వారికి హల్లెలూయా.